నమస్తేనండి. టెన్సెస్ లో రెండవ టాపిక్ అయినటువంటి సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. అలాగే ఈ వీడియోని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే ఏంటి? సో ఇట్ రెఫర్స్ పాస్ట్ యాక్షన్స్, దాన్ని భూతకాలము అంటాం. ద సింపుల్ పాస్ట్ టెన్స్ ఈజ్ యూస్డ్ టు డిస్క్రైబ్ an action completed in the past, an action which completed in the past, that is called simple past tense. అంటే గతంలో జరిగిపోయినటువంటి పనులను సింపుల్ పాస్ట్ టెన్స్ లో వాడాలండి. ఇదిగోనండి, మీకు ఈ పిక్చర్ చూడండి, మీకు బాగా అర్థమవుతుందండి. ఇదిగోండి, ఇది ప్రెసెంట్ టెన్స్, ఇది ఫ్యూచర్ టెన్స్, ఇది పాస్ట్ టెన్స్ అనుకుంటే an action which took place in the past or an action which completed in the past. ఈ డయాగ్రామ్ చూడండి, మీకు అర్థమవుతుంది. ప్రస్తుతం వర్తమాన కాలంలో జరిగే పనులు ప్రెసెంట్ టెన్స్ లో వాడతామండి. భవిష్యత్తులో జరిగే పని ఫ్యూచర్ టెన్స్ లో వాడతామండి. గతంలో జరిగినటువంటి పనులను మనము పాస్ట్ టెన్స్ లో వాడాలి. ఇదిగోనండి, అదే ఇచ్చాను, గతంలో జరిగిపోయిన పనిని సింపుల్ పాస్ట్ టెన్స్ లో వాడాలి. ఇక్కడ చూడండి, V1 V2 వెర్బ్స్ ఇచ్చానండి. అంటే ప్రెసెంట్ టెన్స్ వెర్బ్ ఏంటండి? టీచ్ అనేది ప్రెసెంట్ టెన్స్ వెర్బ్. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ అన్ని టీచ్ అనే వెర్బ్ యూజ్ చేసాం కదా. ఇప్పుడు మనం ఈ టెన్స్ లో వాడాల్సినటువంటి వెర్బ్ ఏంటంటే ఇదండి, టాట్. టీచ్, టాట్, టాట్ కదండి. మనం ఇక్కడ పాస్ట్ టెన్స్ వెర్బ్ ని యూజ్ చేయాలండి, ఈ వెర్బ్ ని యూజ్ చేయాలండి. సో పాస్ట్ టెన్స్ లో మొత్తం కూడా మనము వెర్బ్ యొక్క రెండో రూపాన్ని వాడాలి. దాని స్ట్రక్చర్ గమనించండి. ఇక్కడ ఇదిగోనండి, తెలుసు కదండి, మన ప్రెసెంట్ టెన్స్ లో ఏం వాడాము? సబ్జెక్ట్ వాడాము, V1 వెర్బ్ యూజ్ చేసాము. అక్కడ ఇక్కడ ఏ వెర్బ్ యూజ్ చేస్తున్నాము? V2 వెర్బ్. దాన్ని మనం ఏమంటాము? పాస్ట్ టెన్స్ అంటాం. దానికి దీనికి తేడా ఏంటండి? అక్కడ ప్రెసెంట్ టెన్స్ వెర్బ్ యూజ్ చేస్తున్నాం, ఇక్కడ పాస్ట్ టెన్స్ వెర్బ్ యూజ్ చేస్తున్నాం. ఆబ్జెక్ట్ కామన్. బై యూజింగ్ దిస్ స్ట్రక్చర్ వీ హావ్ టు మేక్ వన్ టేబుల్. ఇదిగోనండి, ఒక టేబుల్ తయారు చేద్దాం. ఈ టేబుల్ కానీ బాగా నేర్చుకున్నట్లయితే మీకు ఈ పాస్ట్ టెన్స్ ని ఏ విధంగా సెంటెన్స్ ని ఫ్రేమ్ చేయాలి అనేటువంటిది మీకు తెలుస్తుంది. I అనేది ఏ పర్సన్ అండి? ఫస్ట్ పర్సన్. ఇకపోతే యూ అనేది ఏ పర్సన్ అండి? ఇక్కడ సెకండ్ పర్సన్. ఇక హీ, షీ, రవి, దే ఇవన్నీ కూడా ఏ పర్సన్స్ అండి? థర్డ్ పర్సన్స్ అండి. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఇది కామన్ వస్తూనే ఉంటుందండి. ఇక్కడ తర్వాత ఏ వెర్బ్ యూజ్ చేయాలని చెప్పుకున్నాం. ఇక్కడ అండి V2 వెర్బ్ అనేటువంటిది యూజ్ చేయాలి. అంటే మనం ఇక్కడ అన్ని సబ్జెక్టులకు కూడా పాస్ట్ టెన్స్ వెర్బ్స్ ని యూజ్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తర్వాత ఆబ్జెక్ట్ యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ పర్సన్ ఏంటండి? I taught English. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఈ సెంటెన్స్ ని ఏ విధంగా ఫ్రేమ్ చేయాలో మీకు నేను వివరించాను. ఇక్కడ నేను ఏం పని చేశాను క్వశ్చన్ చేసుకోండి. నేను ఏం పని చేశాను? టాట్, బోధించాను. ఏం బోధించాను? ఇంగ్లీష్. ఎప్పుడు? లాస్ట్ ఇయర్. ఇవన్నీ కూడా ఏమవుతాయండి? లాస్ట్ ఇయర్, ఎస్టర్డే, లాస్ట్ సండే, ఇవన్నీ కూడా అడ్వర్బ్ ఆఫ్ టైం అవుతుందండి. ఇకపోతే we, సబ్జెక్ట్ we. క్వశ్చన్ చేసుకోండి అగైన్. we, మేము లేక మనం. ఏం పని చేశాం? సెంట్, పంపాం. ఏం పంపామండి? బుక్స్ పంపాం. ఎప్పుడు? ఎస్టర్డే, నిన్న. అదేవిధంగా సెకండ్ పర్సన్కి వద్దామండి. సెకండ్ పర్సన్ యూ. ఇక్కడ యూ ఉంది చూసారా? మీరు లేక నీవు. సింగులర్ గా వాడతాము, ప్లూరల్ గా కూడా వాడతాము. మీరు ఏం పని చేశారు? ఆడారు. ఏం ఆడారండి? క్రికెట్ ఆడారండి. ఎప్పుడండి? లాస్ట్ సండే. హీ, షీ, రవి ఇవన్నీ థర్డ్ పర్సన్ సింగులర్స్ అవుతాయని చెప్పుకున్నాం కదా. వాటి వెర్బులకు మనం ఏం చేసాము? సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఎస్ కానీ కలిపాం. అయితే ఇక్కడ మనము సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఆ విధంగా కలపకూడదండి. అంటే మీ సింగులర్స్ అయినా ప్లూరల్ అయినా ఏదైనా కానివ్వండి, అన్నింటికి కూడా మనం పాస్ట్ టెన్స్ వెర్బ్ యూజ్ చేయాలి. ఇక్కడ ఎస్ఎల్ కానీ, ఈఎస్ఎల్ కానీ, ఐఎస్ఎల్ కానీ వాటి వెర్బులకి యాడ్ చేయాల్సిన అవసరము లేదు. ఈ ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి. హీ, అతను ఏం పని చేశాడండి? రోడ్, రాశాడు. ఏమి రాశాడు అన్నప్పుడు లెటర్ పెట్టచ్చు, ఎగ్జామ్స్ పెట్టచ్చు, ఏదైనా పెట్టచ్చు. అదేవిధంగా షీ, ఆమె ఏం పని చేసిందండి? క్వశ్చన్ మార్క్. క్లీన్, శుభ్రపరిచిందండి. దేని శుభ్రపరిచిందండి? నేను ద రూమ్ అని పెట్టానండి. రవి ఏం పని చేశాడండి? ఒక నేమ్ ఇచ్చారండి రవి అని. మనం ఇక్కడ పర్సన్స్ కి సంబంధించింది మాత్రమే కాదండి, మనము థింగ్స్ కి సంబంధించింది వాడచ్చు. అదే విధంగా మనం అనిమల్ సంబంధించిన వాడచ్చండి. ఇక్కడ ఏం ఇచ్చారండి? రవి ఇచ్చాడు. రవి ఏం పని చేశాడండి? క్వశ్చన్ మార్క్. బాట్,
బాట్ అంటే ఏమంటే కొనడం, వీటి వర్బ్, ఇవన్నీ కూడా వీటి వర్బ్స్ కదా. బాట్ కొన్నాడు, ఏం కొన్నాడండి? ఎ బుక్. ఆబ్జెక్ట్ అనేటువంటిది ఇక్కడ బుక్ కావచ్చు, బాక్స్ కావచ్చు, టేబుల్ కావచ్చు, స్కూటర్ కావచ్చు, టీవీ కావచ్చు, ఏదైనా కావచ్చు. చివరిది చూడండి, దే వారు ఏం పని చేశారంటే పెయింట్. దేని పెయింట్ చేశారండి? పిక్చర్. ఒక పిక్చర్ని పెయింట్ చేశారు. ఎప్పుడండి? లాస్ట్ నైట్. ఈ విధంగా మనము సింపుల్ పాస్ట్ టెన్స్ ని తయారు చేయొచ్చండి. ఇంకా మీకు ఒక టాస్క్ ఇస్తానండి. ఈ రోజు మీరు ఏం చేస్తారంటే నిన్న ఏ ఏ పనులు చేశారో ఇవన్నీ రాయండి. నేను 6 గంటలకు నిద్ర లేసాను చెప్పాలండి. ఇదేం అర్థం? ఐ వోక్, అంతే కదా. ఐ వోక్ అప్ ఎన్ని గంటలకైతే అడిగాడు, 6 o'clock. మళ్ళీ బ్రష్ చేస్తారు కదండి. ఐ బ్రష్డ్ మై టీత్, ఎంత టైం అయితే ఆ టైం పెట్టాలి. మళ్ళీ ఏం చేస్తామండి? కాఫీ కానీ టీ కానీ తాగుతామా? ఐ డ్రింక్ పెట్టాలా, డ్రాంక్ పెట్టాలా? ఐ డ్రాంక్ కాఫీ. నిన్న జరిగి ఉండొచ్చు, మొన్న జరిగి ఉండొచ్చు, లాస్ట్ వీక్ జరిగి ఉండొచ్చు, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, అది దశాబ్దం క్రితం జరిగి ఉండొచ్చు, శతాబ్దం క్రితం జరిగి ఉండొచ్చు. హిస్టారికల్ ఈవెంట్స్ అన్ని కూడా సింపుల్ పాస్ట్ టెన్స్ లోనే వాడాలండి. కొన్ని అడ్వర్బ్స్ వాడతామని ఇందాకే చెప్పాను కదండి. అడ్వర్బ్ చూడండి, అడ్వర్బ్స్ ఆఫ్ పాస్ట్ టైం. అది ఏంటండి? ఎగో, ఎస్టర్డే. ఇక్కడ లాస్ట్ లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్ అర్థం అండి. దెన్ అట్ దట్ మూమెంట్ ఆర్ అట్ దట్ టైం, పాస్ట్ ఇయర్స్ అంటే జరిగిపోయినటువంటి సంవత్సరాలన్నీ అవన్నీ కూడా పాస్ట్ టెన్స్ అవుతాయి. ద ప్రీవియస్ డే ఆర్ హిస్టారికల్ ఈవెంట్స్, ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయండి? సింపుల్ పాస్ట్ టెన్స్ కింద వస్తాయి. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారండి ఇక్కడ. నేను ఐ రోట్ ఎ లెటర్ టు మై ఫాదర్ ఎస్టర్డే. ఐ రోట్, రైట్ అంటే ప్రజెంట్ టెన్స్ లో పెడతామండి. పాస్ట్ టెన్స్ ఏం పెడతామండి? ఐ రోట్. నేను రాశాను, ఏం రాశానండి? లెటర్. ఎవరికంటే? టు మై ఫాదర్ ఎస్టర్డే. మా ఫాదర్ రాశానండి. ఎప్పుడు? ఎస్టర్డే. మనము ఇదన్నీ కూడా ఏమవుతుందండి? అడ్వర్బ్ ఆఫ్ టైం. వి, మేము ఏం చేసామండి? సా, చూసామండి. ఏం చూసాము? ద ఎగ్జిబిషన్. ఎప్పుడండి? లాస్ట్ వీక్. ఇదిగో 3వ ఎగ్జాంపుల్ చూడండి, అక్బర్ రూల్డ్ ఇండియా అని పెట్టాను. అయితే ఇది హిస్టారికల్ ఈవెంట్ కదండి. ఇకపోతే 4th అని చూడండి, హీ కంప్లీటెడ్ డిగ్రీ లాస్ట్ ఇయర్. పోయిన సంవత్సరము అతను డిగ్రీ కంప్లీట్ చేశాడు. చివరి చూడండి, షీ డైడ్ ఇన్ 2005. పాస్ట్ ఇయర్స్ వస్తే కూడా అది సింపుల్ పాస్ట్ టెన్స్ అవుతుంది. ఇకపోతే రెండవ సందర్భంలో కూడా మనం సింపుల్ పాస్ట్ టెన్స్ లో వాడతామండి. ఇక్కడ ఇచ్చాను చూసారా, ద వెర్బ్ యూస్డ్ అనేటువంటిది యూజ్ చేయాలండి ఇక్కడ. ఓకేనా? యూస్డ్ అనేటువంటిది ఇట్ ఈస్ యూస్డ్ టు డిస్క్రైబ్ హ్యాబిచువల్ యాక్షన్ ఇన్ ద పాస్ట్. ఈ పిక్చర్ గమనించినట్లయితే మీకు ఈ పిక్చర్ కి తేడా ఏంటండి? ఇక్కడ గతంలో జరిగినటువంటి యాక్షన్ గురించి తెలియజేస్తుంది ఈ పిక్చర్ లో. మరి ఇక్కడ ఇదిగోండి ఇంటులు పెట్టాను చూసారా, అంటే దాని అర్థం ఏంటండి? ఆ యాక్షన్ మరలా 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 జరుగుతా ఉంది. అంటే ప్రజెంట్ జరుగుతున్నటువంటి హ్యాబిచువల్ యాక్షన్స్ ని అన్ని ప్రజెంట్ టెన్స్ లో వాడుతాము అని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, గతంలో జరిగిపోయినటువంటి కాలంలో ఒక పని మరలా 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 కానీ జరిగి కానీ ఉండినట్లయితే అలాంటి దాన్ని మనము పాస్ట్ హ్యాబిట్స్ అంటాం. ఈ పాస్ట్ హ్యాబిట్స్ ని మనము యూస్ టు అనేటువంటి దాన్ని ఉపయోగించి రాయాలండి. అది ఇక్కడ పాయింట్. మనం గతంలో ఒక పనిని రెగ్యులర్ గా లేక అలవాటుగా చేస్తుండిన ఒక పనిని అంటే యూజ్ టు అని వాడతాం. ఆ అలవాటు ప్రస్తుతం లేది అని అర్థం. అంటే అలవాటు ఒకప్పుడు ఉండిందండి, ప్రస్తుతం లేదండి. మనం అంటుంటాం కదండి, నేను చిన్నప్పుడు నేను ఆ పని చేస్తూ ఉండేవాడిని, నేను కాలేజీ రోజుల్లో క్రికెట్ ఆడుతూ ఉండేవాడిని, నేను ప్రతిరోజు వాకింగ్ వెళ్తూ ఉండేవాడిని, నేను తరచు గుడికి వెళ్తూ ఉండేవాడిని. అంటే ఒకప్పుడు నేను ఆ పని రెగ్యులర్ గా చేస్తూ ఉండేవాడిని, ఇప్పుడు లేదండి. అంటే అది పాస్ట్ హ్యాబిట్స్ కదండి. ఆ పాస్ట్ హ్యాబిట్స్ గురించి మనము చెప్పేటప్పుడు సబ్జెక్ట్ పెట్టాలండి. సబ్జెక్ట్ పెట్టిన తర్వాత యూజ్ టు అని పెట్టేసి ప్లెయిన్ వెర్బ్ యూజ్ చేయాలండి. ప్రజెంట్ టెన్స్ వెర్బ్ ని యూజ్ చేయాలి. ఏం సార్ ఇది పాస్ట్ టెన్స్ అంటున్నారు, మరి ప్రజెంట్ టెన్స్ వెర్బ్ ని యూజ్ చేయమంటున్నారే అని మీకు డౌట్ రావచ్చండి. ఆ యూజ్ టు అనేటువంటిది ఏంటండి? పాస్ట్ టెన్స్ కదండి. పాస్ట్ హ్యాబిట్స్ ని వాడేటప్పుడు సబ్జెక్ట్ పెట్టండి, యూజ్ టు పెట్టండి, తర్వాత ప్రజెంట్ టెన్స్ వెర్బ్ ని యూజ్ చేయాలి. ఇదిగో ఇక్కడ ఇచ్చాను చూడండి, యూజ్ టు అనే ఎగ్జామ్ వెర్బ్ ని పాస్ట్ టెన్స్ లో వాడాలి. ఇక్కడ చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చానండి. ఇదిగోనండి, ఐ యూజ్ టు ప్లే క్రికెట్ ఇన్ మై కాలేజ్ డేస్. కాలేజ్ రోజుల్లో నేను ఏం చేసేవాడిని అండి, క్రికెట్ ఆడుతూ ఉండేవాడిని. షీ యూజ్ టు గో టు టెంపుల్ రెగ్యులర్లీ వన్స్ ఒకప్పుడు రెగ్యులర్ గా టెంపుల్ కు వెళుతూ ఉండేది. ఇదిగోనండి యూజ్ టు అడేమ వెర్బ్. తర్వాత ఇక్కడ బ్లూ కలర్ ఇచ్చాను చూసారా, ఇవన్నీ ప్రజెంట్ టెన్స్ వెర్బ్ లో ఉంది, గమనించండి. ఇక్కడ
అవునా కదా, దానికి ముందు ఏముంది ఇక్కడ యూజ్డ్ టు. రవి యూజ్డ్ టు వర్క్ యాజ్ సేల్స్ మ్యాన్ ఇన్ ద షాప్ వన్స్. ఒకప్పుడు రవి ఏం చేసేవాడు, సేల్స్ మ్యాన్ గా పనిచేస్తూ ఉండేవాడు. అంటే ఇప్పుడు లేదు. సింపుల్ పాస్ట్ టెన్స్ లో వాడేటప్పుడు మనము ఆక్సిలరీ వెర్బ్ అనేటువంటి యూజ్డ్ టు అని పెట్టి దాని తర్వాత ప్రెసెంట్ టెన్స్ వెర్బ్ ని పెట్టి మనము సెంటెన్స్ ని ఫ్రేమ్ చేయాలి. ఈ రెండో పాయింట్ అర్థమైంది అనుకుంటాను. ఇకపోతే చివరి పాయింట్ ఏంటంటే ద సింపుల్ పాస్ట్ టెన్స్ ఇస్ యూస్డ్ ఆఫ్టర్ ఇట్ ఈస్ టైమ్. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా దీనిపైన మన క్వశ్చన్స్ అనేది ఉంటాయండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఇట్ ఈస్ టైం ఉండొచ్చు, ఇట్ ఈస్ హై టైం ఉండొచ్చు, ఇట్ ఈస్ క్వైట్ టైం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు అండి, ఏదైనా ఒకటేనండి. దాని తర్వాత స్ట్రక్చర్ ఎలా ఉండాలి అంటే ఇదిగోనండి, సబ్జెక్ట్ ఉండాలా, దాని తర్వాత పాస్ట్ టెన్స్ వెర్బ్ ఉండాలా. ఆ సెంటెన్స్లు ఎలా ఉంటాయో కొన్ని ఇచ్చాను చూడండి. ఇక్కడ ఇట్ ఈస్ టైం వీ లెఫ్ట్. సో ఇట్ ఈస్ టైమ్ దే స్టార్టెడ్ ద మ్యాచ్. ఈ సమయానికి వారు మ్యాచ్ స్టార్ట్ చేసి ఉండాల్సింది, అంటే ఇంకా స్టార్ట్ కాలేదు అని అర్థం. ఇట్ ఈస్ టైమ్ ఐ వెంట్ టు బెడ్. ఓకేనా. ఇట్ ఈస్ టైమ్ యూ బాట్ న్యూ పెన్. నువ్వు పెన్ను కొని ఉండాల్సింది. ఈ విధంగా సబ్జెక్ట్ తర్వాత ఏ వెర్బ్ ఉందో చూడండి, పాస్ట్ టెన్స్ వెర్బ్. అదేవిధంగా ఇట్ ఈస్ టైమ్ వీ పేడ్ ద ఫీ. ఇప్పటికి ఈ సమయానికి ఫీజు పే చేసి ఉండాల్సింది. ఈ విధంగా మనము ఇట్ ఈస్ టైమ్ వాడిన తర్వాత సబ్జెక్ట్ వాడండి, దాని తర్వాత పాస్ట్ టెన్స్ వెర్బ్ అనేటువంటిది యూజ్ చేయాలండి. ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి సింపుల్ పాస్ట్ టెన్స్ లో. ఇక్కడ ఒకసారి ఈ వెర్బల్ స్ప్లిట్ గురించి ఆల్రెడీ మనం సింపుల్ ప్రెసెంట్ టెన్స్ చెప్పేటప్పుడు చెప్పాను మీకు. నేను ప్రెసెంట్ టెన్స్ లోనే దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇదిగోనండి ఇక్కడ టీచ్ ఉందండి, ఇదే ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. అక్కడ కూడా ఇక్కడ టీచర్స్ అని చెప్పాను, రెండు కూడా ప్రెసెంట్ టెన్స్ లో ఉంటుంది. ఈ వర్డ్కి దీని తేడా ఏంటంటే ఇక్కడ ఈఎస్ అనేది యాడ్ అయింది, ఇక్కడ ఈఎస్ అనేది లేదు. ఈ ఈఎస్ ఐఎస్ ఆర్ ఈఎస్ ఐఎస్ అనేది దేంట్లో యాడ్ చేస్తామంటే జనరల్ గా సింపుల్ ప్రెసెంట్ టెన్స్ రాసేటప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్టులు వచ్చినప్పుడు వాటి యొక్క వెర్బులకు మనం ఎస్ ఆర్ ఈఎస్ ఆర్ ఐఎస్ కలపాలని చెప్పుకున్నాం కదా. అందువల్ల ఇక్కడ మనము టీచ్ అని ఇక్కడ టీచర్స్ అని రెండు రాసాం. దీన్ని వెర్బల్ స్ప్లిట్ చేస్తే ఏమైందండి, ఇక్కడ డూ ప్లస్ టీచ్ అయింది. అవునా. అదేవిధంగా ఇక్కడ ఎస్ఆర్ఈఎస్ ఇక్కడ ఉంది అంటే దీన్ని కూడా మనం ఎస్ఆర్ఈఎస్ అనేది కలపాలండి. ఇక్కడ విషయం గమనించాలి. ఇక్కడ మనకు ఇక్కడ ఈఎస్ ఉందని ఇక్కడ ఈఎస్ కలపకూడదండి, అర్థమైందా. సో ఇక్కడ మనకు వెర్బ్ యొక్క చివరి అక్షరాలు ఎస్ఎస్ కానీ ఎస్హెచ్ కానీ సిహెచ్ కానీ ఓ కానీ ఎక్సెల్ అయితే ఈఎస్ అనేది యాడ్ చేయాలి. ఇకపోతే డస్ తర్వాత ఇక్కడ ఏమైందండి టీచ్. ఇప్పుడు మనం రాస్తున్నటువంటిది పాస్ట్ టెన్స్ కదండి, మనకి ఇది కావాలండి. చూడండి పాస్ట్ టెన్స్ స్టార్ట్ ఉంది కదా, దాన్ని ఏం చేసామండి డిడ్ ప్లస్ టీచ్. అంటే పాస్ట్ టెన్స్ వెర్బ్ ని వెర్బల్ స్ప్లిట్ చేస్తే డిడ్ ప్లస్ ప్లెయిన్ వెర్బ్ అవుతుంది, అంటే ప్రెసెంట్ టెన్స్ వెర్బ్ ని రాసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఏం చేశాను నేను డిడ్ తర్వాత టీచ్ గా విడగొట్టాను. ఇక్కడ చూడండి గో ఉందండి, ప్రెసెంట్ టెన్స్ లో గో ఉన్నప్పుడు ఏమైందండి ఇక్కడ డూ ప్లస్ గో. అవునా, డూ వాడాం. ఇక్కడ గోస్ ఉందండి, ఇక్కడ మళ్ళీ ఏముందండి ఇక్కడ ఈఎస్ ఉంది, కాబట్టి ఏమవుతుంది ఇక్కడ డస్ ప్లస్ గో. ఓకే, ఇప్పుడు పాస్ట్ టెన్స్ లో వెంట ఉందండి, ఇది వెర్బల్ స్ప్లిట్ చేస్తే ఏమవుతుంది డిడ్ ప్లస్ ఏమవుతుంది ప్లెయిన్ వెర్బ్ గో. అంటే ప్రెసెంట్ టెన్స్ వెర్బ్ ఉండాలి. ఇక్కడ విషయం గమనించండి, డూ తర్వాత కానీ డస్ తర్వాత కానీ డిడ్ తర్వాత కానీ ప్లెయిన్ వెర్బే ఉంది. ఇక్కడ చూడండి గో, ఇక్కడ ఏంది గో, ఇక్కడ గో. అర్థమైందా, ఇది బాగా గుర్తు పెట్టుకోండి. ఇంకొక విషయం ఏంటంటే పాస్ట్ టెన్స్ లో మనము డిడ్ తర్వాత ఎప్పుడు కూడా ప్రెసెంట్ టెన్స్ వెర్బే ఉండాలా. చూడండి డిడ్ ప్లస్ టీచ్. ఇప్పుడు మనము సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో మనం ఇక్కడ ఇదే విధంగా రాసాం కదండి. అఫర్మేటివ్ సెంటెన్స్ నుంచి నెగటివ్ సెంటెన్స్ ని తయారు చేసాం. అదే విధంగా అఫర్మేటివ్ సెంటెన్స్ నుంచి ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ తయారు చేసాం. దాని నుండి కూడా మనం డబుల్ హెచ్ క్వశ్చన్స్ కూడా తయారు చేయడం జరిగింది. అవునా. అదే విధంగా సింపుల్ పాస్ట్ టెన్స్ లో కూడా ఈ అఫర్మేటివ్ సెంటెన్స్ నుంచి నెగటివ్ సెంటెన్స్ తయారు చేద్దాం. అలాగే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ని తయారు చేద్దాం, డబుల్ హెచ్ క్వశ్చన్స్ కూడా తయారు చేద్దాం. ఇదండి ఈ టేబుల్ ఉంది కదండి, ఐ టాట్ ఇంగ్లీష్, వి సెంట్ బుక్స్, వి ప్లేడ్ క్రికెట్ ఉంది కదా. ఇదే ఎగ్జాంపుల్స్ నే తీసుకున్నానండి అఫర్మేటివ్ సెంటెన్స్ కింద నేను అక్కడ. ఇదిగోండి ఐ టాట్ ఇంగ్లీష్. దీన్ని ఇప్పుడు మనం వెర్బల్ స్ప్లిట్ చేసుకుంటే ఈజీగా ఉంటుందండి. ఈ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ అండ్ సింపుల్ పాస్ట్ టెన్స్ లో మాత్రమే వెర్బల్ స్ప్లిట్ చేసుకోండి, మిగతా వాటికి అవసరం లేదండి. ఇప్పుడు టాట్ పాస్ట్ టెన్స్ కదండి, టాట్ అనేది పాస్ట్ టెన్స్ వెర్బల్ స్ప్లిట్ చేస్తే ఏమవుతుంది డిడ్ ప్లస్ ఏమవుతుందండి ఇక్కడ టీచ్. అర్థమైందా. ఇప్పుడు మన నెగటివ్ సెంటెన్స్ తయారు చేయాలంటే ఏం చేయాలండి, ఇక డిడెంట్ అన్ని సెంటెన్సెస్ కి వెర్బ్ కు ముందు మనము
డిడెంట్ పెడితే సరిపోతుంది. ఓకేనా? డిడెంట్ పెట్టామంటే దాని తర్వాత ఏ వెర్బ్ ఉండాలి? ప్రెసెంట్ టెన్స్ వెర్బ్ ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను వెర్బ్ స్ప్లిట్ చేశాను కదండి ఇక్కడ. దీన్ని ఇప్పుడు ఇలా రాస్తానండి. ఏమో రాస్తానండి? ఫస్ట్ ఐ రాశానండి. రాశాను ఇక్కడ ఐ రాశాను. తర్వాత ఏమవుతుందండి? డిడ్. అవునా? డిడ్ రాశానండి. ఇది నెగిటివ్ సెంటెన్స్ కదండి, కాబట్టి నాట్ అనేది యాడ్ చేస్తాం ఆటోమేటిక్గా. నాట్ యాడ్ చేస్తాను. తర్వాత ఏంది? టీచ్. డిడ్ తర్వాత ఏం రాస్తామండి? టీచ్. టీచ్ తర్వాత ఇంగ్లీష్. ఇదిగోండి టీచ్ రాశాను, ఇంగ్లీష్ రాశాను. వెరీ సింపుల్. నెగిటివ్ సెంటెన్స్ అంటానే వెర్బ్కు ముందు డిడెంట్ అనేది వాడితే సరిపోతుంది. అయితే డిడెంట్ వాడాము అంటే దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఇదిగోండి ఇక్కడ చూడండి ఐ టాట్ ఇంగ్లీష్ ఉంది కదా ఇక్కడ. అంతేగాని ఇక్కడ ఐ డిడెంట్ టాట్ ఇంగ్లీష్ అని పెట్టకూడదు. ఇక్కడ ఏం పెట్టాము చూడండి, టీచర్ మాత్రం పెట్టాము. మనం ఇప్పుడు ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ని ఏ విధంగా తయారు చేస్తామో తెలుసుకుందాం. ఇదిగోనండి ఇక్కడ వెర్బల్ స్ప్లిట్ చేశాను కదా. ఈ వెర్బల్ స్ప్లిట్ ప్రకారం ఇక్కడ మనం ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ రాసుకుంటే సరిపోతుంది. స్టార్టింగ్ లో డిడ్ పెడతామండి ఇక్కడ. ఇదిగోండి వెర్బల్ స్ప్లిట్ చేసాము, ఐ డిడ్ పెట్టాం కదండి. ఫస్ట్ ఏం రాయాలి? ఫస్ట్ డిడ్ పెట్టండి, తర్వాత సబ్జెక్ట్ పెట్టండి. ఇప్పుడు చూద్దాం ఎలా రాస్తామో. డిడ్ రాశారండి ఫస్ట్, తర్వాత ఐ డిడ్ ఐ. టీచ్ తర్వాత ఇంగ్లీష్, టీచ్ ఇంగ్లీష్. తర్వాత ఏం పెట్టాలండి? క్వశ్చన్ మార్క్ పెట్టాలండి. ఇదిగోనండి ఇక్కడ గమనించారా? ఇక్కడ డిడ్ వాడాను కదండి. డిడ్ వాడిన తర్వాత ఏ వెర్బ్ చూసారు ఇక్కడ? ప్రెసెంట్ టెన్స్ వెర్బ్ యూజ్ చేయాలి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రెసెంట్ టెన్స్ లో ఏ విధంగా అయితే మనము ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఆన్సర్ చేశామో అదే విధంగా మనము పాస్ట్ టెన్స్ లో కూడా ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ తయారు చేద్దామండి. అంటే పాజిటివ్ ఆన్సర్ ఇద్దాం, నెగిటివ్ ఆన్సర్ ఇద్దామండి. అంటే పాజిటివ్ ఆన్సర్ ఇవ్వాలి అనుకోండి, పాజిటివ్ ఆన్సర్ ఇచ్చినప్పుడు ఇది పెట్టాలండి. అఫర్మేటివ్ సెంటెన్స్ లో ఉండే ఆన్సర్ పెట్టాలి. ఐ టాట్ ఇంగ్లీష్ అని పెడతాం. అదే నెగిటివ్ ఆన్సర్ ఇవ్వాలి అనుకోండి, నో అనుకోండి, అప్పుడు ఈ నెగిటివ్ సెంటెన్స్ లో ఉన్నటువంటి ఆన్సర్ అనేటువంటిది ఇవ్వాల్సి ఉంటుందండి. ఇది గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఇక్కడ సబ్జెక్ట్ మారుతుందండి. ఇక్కడ ఐ ఉంది కాబట్టి క్వశ్చన్లో ఐ వచ్చినప్పుడు ఆన్సర్లో యూ వస్తుంది, క్వశ్చన్లో యూ వచ్చినప్పుడు ఆన్సర్లో ఐ వస్తుంది. ఆ విషయం మీకు తెలుసు. కానీ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఎస్ అనే పాజిటివ్ ఆన్సర్ చెప్పేటప్పుడు మనం అఫర్మేటివ్ సెంటెన్స్ లో ఉండే ఆన్సర్ ఇస్తాము. నో అనే నెగిటివ్ ఆన్సర్ ఇచ్చేటప్పుడు నెగిటివ్ సెంటెన్స్ లో ఉన్నటువంటి ఆన్సర్ ఇస్తాం. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే ఇంకా సులభంగా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు దీనికి ఆన్సర్స్ చేద్దామా? ఇదిగోండి ఇప్పుడు ఏమవుతుందండి? ఎస్ యూ టీచర్ టాట్ అండి. ఇక్కడ మళ్ళీ సమస్య అండి. ఎందుకనండి చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఈ టెన్స్ కొంచెం మీకు కష్టంగా అనిపించవచ్చు, కానీ సులభం అండి. ఇప్పుడు ఇక్కడ నేను యూ తర్వాత ఇప్పుడు నేను టీచ్ పెట్టాలన్నా టాట్ పెట్టాలన్నా మీకు డౌట్. ఏం పెట్టాలండి ఇక్కడ? టాట్. ఎందుకంటే ఇక్కడ టాట్ వచ్చింది. దీనికి ముందు మనము డిడ్ వాడామా? లేదండి. కాబట్టి మనం పాస్ట్ టెన్స్ వెర్బ్ పెట్టాలి. ఇదిగోనండి ఇప్పుడు నేను ఏం చెప్పాను? ఈ ఆన్సర్ ఏమని చెప్పా? టాట్ ఇంగ్లీష్ కదా. ఐ బదులు యూ పెడతాం అంతే. ఇక యూ టాట్ ఇంగ్లీష్, యూ టాట్ ఇంగ్లీష్. ఇప్పుడు మీకు అర్థమైందా? అదేవిధంగా నో ఆన్సర్ ఇద్దాం. నో యూ డిడెంట్. టీచర్ టాట్ అండి. ఇప్పుడు టీచ్ పెట్టాలండి. ఇక్కడ ఏం పెట్టాను చూడండి, డిడెంట్ పెట్టాం కదండి. ఇక్కడ డిడెంట్ పెట్టాం కాబట్టి తర్వాత ఏం పెట్టాలా? టీచ్ అనే ప్రెసెంట్ టెన్స్ వెర్బ్ పెట్టాలి. అదే ఇక్కడ మనము యూ పెట్టాము, ఇక్కడ డిడ్ లేదు కాబట్టి టాట్ అనే పాస్ట్ టెన్స్ పెట్టాము. ఇది బాగా గుర్తు పెట్టుకోవాలి మీరు. మీకు WH క్వశ్చన్స్ రాయడం చాలా సులభం. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్ గా రాసుకోమని చెప్పాను, గుర్తుందా? ఇప్పుడు ఈ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ ని యాజ్ ఇట్ ఈజ్ గా రాసుకోవాలండి. రాసుకున్నారా? డిడ్ ఐ టీచ్ ఇంగ్లీష్, డిడ్ ఐ టీచ్ ఇంగ్లీష్ అని రాశానండి. దీనికి ముందు మనం ఏం చేయాలంటే WH వర్డ్స్ మనము ఆల్రెడీ ప్రజెంట్ టెన్స్ లో డిస్కస్ చేసాం కదండి. WH వర్డ్స్ 8 ప్లస్ హౌ, వాటిలో ఏదైతే సూటబుల్ గా ఉందో దాన్ని పెడతామండి. ఏం పెడతామండి? ఇక్కడ వేర్ పెడతాం. ఇప్పుడు ఏమండి? వేర్ డిడ్ ఐ టీచ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ అని ఎక్కడ చెప్పాను, దానికి ఆన్సర్స్ కూడా మీరు ఇవ్వచ్చండి. ఏం రాస్తారండి? ఐ టాట్ ఇంగ్లీష్. ఎక్కడండి? ప్లేస్ చెప్పాలి కదండి. ఐ టాట్ ఇంగ్లీష్ ఇన్ ద స్కూల్. ఇప్పుడు మీకు అర్థమైందా? ఈ విధంగా మనము ఈ WH క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా మనం ఇవ్వడానికి ప్రయత్నం చేసామండి. ఇదిగోనండి ఇప్పుడు ఫస్ట్ పర్సన్స్ అయినటువంటి ఐ రాసాం కదండి. ఇప్పుడు మనం వీ రాద్దాం. ఇక్కడ ఏముందండి? సెంట్ ఉందండి. పాస్ట్ టెన్స్ వెర్బ్ సెంట్. దీన్ని వెర్బల్ స్ప్లిట్ చేస్తే ఏమవుతుందండి? డిడ్ ప్లస్ ఏమవుతుంది ఇక్కడ? సెండ్. ఇప్పుడు నెగటివ్ సెంటెన్స్ తయారు చేయాలంటే ఏం చేయాలంటే మనము డిడెంట్ అనేటువంటిది యూజ్ చేయాలి. అప్పుడు ఏమవుతుందండి? ఇక్కడ ఫస్ట్ ఏం పెట్టాలండి? వీ. అవునా? వీ రాసుకుంటామండి. దాని తర్వాత ఏం రాయాలండి? డిడ్ రాయాలండి. కాకపోతే ఇది నెగటివ్ సెంటెన్స్ కాబట్టి డిడెంట్, నాట్ అనేది యాడ్ చేస్తాం. డిడెంట్. దాని తర్వాత సెండ్. దాని తర్వాత బుక్స్. ఇదిగోండి వీ పెడతామండి. వీ డిడెంట్. తర్వాత ఏం పెట్టాలి? సెండ్. తర్వాత బుక్స్. అంతేనా?
ఇప్పుడు సెండ్ బుక్స్ అనేది రాద్దాం. వి డిడెంట్ సెండ్ బుక్స్. అర్థమైందా? ఇదిగోనండి ఇక్కడ చూడండి, ఇక్కడ డిడెంట్ పెట్టాం కదండి, కాబట్టి మనము సెండ్ అనే ప్రెసెంట్ టెన్స్ వర్బ్ ని యూస్ చేయాలి తర్వాత. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ వి సెండ్ బుక్స్ అనేటువంటి అఫర్మేటివ్ సెంటెన్స్ ని క్వశ్చన్స్ తయారు చేద్దామండి. క్వశ్చన్స్ తయారు చేసినప్పుడు ఏమవుతుందండి, ఫస్ట్ ఏం పెట్టాలండి, డిడ్. మీకు తెలిసిందే కదా డిడ్. ఇక్కడ ఏం చెప్పాను, ఫస్ట్ ఇక్కడ మనం డిడ్ పెట్టుకోమని కదండి, ఫస్ట్ డిడ్ తర్వాత వి, ఈ రెండు ఇట్లా ఇంటి పెట్టుకోమని చెప్పాను కదా. సో అక్కడ డిడ్ పెట్టాను, తర్వాత ఏం పెట్టాలి, ఇప్పుడు వి, డిడ్ వి పెట్టాను, డిడ్ వి, డిడ్ పెట్టాను, వి పెట్టాను, డిడ్ పెట్టాను, తర్వాత సెండ్ బుక్స్, సెండ్ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు దీనికి పాజిటివ్ ఆన్సర్ నెగిటివ్ ఆన్సర్ ఇద్దామండి. ఎస్ ఎస్, నేను ఇంతకుముందే చెప్పాను కదండి, వి ఇచ్చినప్పుడు మీరు వి అన్నా పెట్టచ్చు, లేదంటే యు అన్నా పెట్టచ్చు, రెండిట్లు ఏదైనా పెట్టచ్చు అండి. ఏమవుతుందండి ఇక్కడ సెండ్ బుక్స్. చూసారు ఇక్కడ, ఇదిగోనండి ఇక్కడ వి ఆర్ యు తర్వాత ఏం పెట్టండి, సెంట్ పెట్టాను. ఎందుకంటే పాస్ట్ టెన్స్ పెట్టాను వెర్బ్, ఇక్కడ మన డిడ్ అనేది యూజ్ చేయలేదు కదా, కాబట్టి అదే నో ఆన్సర్ ఇద్దాం. నో ఇచ్చినప్పుడు సేమ్ వి ఆర్ ఏం పెడతామండి, యు పెట్టేసిన తర్వాత డిడెంట్ కదండి, యు డిడెంట్ సెండ్ సెంట, ఇప్పుడు సెండ్ బుక్స్. అర్థమైంది మీకు? ఇప్పుడు ఇది బాగా గుర్తు పెట్టుకోవాలి. ఓకేనా? డిడెంట్ తర్వాత మనం ప్రెసెంట్ టెన్స్ వర్బ్ ని యూజ్ చేయాలి, ఇది బాగా గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు డబుల్ హెచ్ క్వశ్చన్స్ ఎట్లా తయారు చేద్దాం చూద్దాం. ఈ డిడ్ వి సెండ్ బుక్స్ అనేది యాజ్ ఇట్ ఈస్ గట్రా రాసుకోమన్నాను కదా, సో దీన్ని యాజ్ ఇట్ ఈస్ గా రాసుకున్నానండి. అట్లే నేను ఇప్పుడు దీని ముందు సూటబుల్ గా ఉన్నటువంటి డబుల్ హెచ్ వర్డ్ పెడతాం. ఏం పెడతాం ఇక్కడ, వెన్ పెట్టచ్చు కదండి. ఎప్పుడు మనం వెన్ డిడ్ వి సెండ్ బుక్స్, ఎప్పుడు బుక్స్ పంపాం మనం, వెన్. వెన్ డిడ్ వి సెండ్ బుక్స్, వి సెండ్ బుక్స్ ఎస్టర్డే, ఎస్టర్డే. అర్థమైందా? అదేవిధంగా ఇక్కడ సెకండ్ పర్సన్ ఏ విధంగా రాస్తామో గమనించండి. ఇక్కడ ప్లేడ్ అనే వెర్బ్ ఉందండి, దీన్ని వెర్బ్ స్ప్లిట్ చేస్తే ఏమవుతుంది, డిడ్ ప్లస్ ప్లే అవుతుంది. ఇదేనా, డిడ్ ప్లస్ ప్లే. ఇప్పుడు మనము నెగటివ్ సెంటెన్స్ రాయాలంటే ఏం చేయాలండి, ఇదిగోనండి ఫస్ట్ యూ రాస్తాము, యూ తర్వాత డిడ్ రాస్తాము, దీనికి నాట్ అనేది యాడ్ చేయాలి. నెగటివ్ సెంటెన్స్ నాట్ యాడ్ చేయాలి కదా, తర్వాత ప్లే రాస్తాము, దాని తర్వాత క్రికెట్ అనేది రాస్తే సరిపోతుంది. అదేవిధంగా మీరు మిగతా సెంటెన్స్ కూడా రాసి ప్రాక్టీస్ చేయొచ్చండి. ఇదిగోనండి ఇక్కడ రోట్ ఉంది కదండి, దీన్ని వెర్బ్ స్ప్లిట్ చేస్తే ఏమవుతుందండి, డిడ్ ప్లస్ రైట్ అవుతుంది. అవునా? అదేవిధంగా ఇక్కడ పనిష్డ్ ఉందండి, పాస్ట్ టెన్స్ ఉంది కదండి, అప్పుడు దీన్ని వెర్బ్ స్ప్లిట్ చేస్తే డిడ్ ప్లస్ పనిష్. అదేవిధంగా ఇక్కడ బాట్ ఉందండి, పాస్ట్ టెన్స్ బాట్ ఉంది, వెర్బ్ స్ప్లిట్ చేస్తే డిడ్ ప్లస్ బై. అంటే డిడ్ తర్వాత అన్నింటికి కూడా ప్రెసెంట్ టెన్స్ వెర్బ్ యూజ్ చేయాలి. ఇక్కడ పెయింటెడ్ ఉంది కదండి, వెర్బ్ స్ప్లిట్ చేస్తే ఏమవుతుందండి, డిడ్ ప్లస్ పెయింట్. ఈ విధంగా వెర్బ్ స్ప్లిట్ చేసుకోండి. ఇప్పుడు మనము నెగటివ్ సెంటెన్సెస్ రాయాలి అంటే ఏం చేయాలండి, ఫస్ట్ చూడండి ఇక్కడ హీతో స్టార్ట్ చేస్తాం, డిడ్ పెడతాం, దీన్ని నాట్ యాడ్ చేస్తాం, దాని తర్వాత ఏం చేయాలి, రైట్ రాస్తాం, దాని తర్వాత లెటర్ రాస్తాం, నెగటివ్ సెంటెన్స్ తయారైపోతుంది. ఒకవేళ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ తయారు చేయాలి ఇక్కడ అంటే ఏం చేయాలండి, ఇదిగోండి ఫస్ట్ ఏం చేయాలి, డిడ్ పెడతామండి, తర్వాత హీ పెడతామండి, డిడ్ హీ రైట్ లెటర్ రాస్తే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ వచ్చేసింది. అదేవిధంగా డబుల్ హెచ్ క్వశ్చన్ రాస్తాం. ఇవన్నీ ప్రాక్టీస్ చేద్దామా. నెగటివ్ సెంటెన్స్ ఎట్లా రాస్తారో చూడండి. ఇక్కడ ఏమవుతుంది, హీ డిడెంట్, హీ డిడెంట్, అక్కడ రోట్ ఉంది, ఏమవుతుందండి, రైట్ లెటర్. నెగటివ్ సెంటెన్స్ తయారైపోయిందండి. ఇప్పుడు ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ తయారు చేయండి. ఏం చేయమని చెప్పారండి, ఏం పెట్టాలి, డిడ్ పెట్టాలి, తర్వాత హీ పెట్టాలి. ఇక్కడ డిడ్ పెడతారండి, ఫస్ట్ డిడ్, దాని తర్వాత ఏం చేయాలండి, హీ, డిడ్ హీ రైట్, తర్వాత ఏ లెటర్, దీనికి చివరిలో ఏం పెట్టాలండి, క్వశ్చన్ మార్క్. దీనికి పాజిటివ్ ఆన్సర్ ఏమి ఇస్తామండి, ఎస్ హీ, కాబట్టి హీనే పెడతాము. ఇదిగోనండి ఇక్కడ డిడ్ వచ్చింది కాబట్టి ఇక్కడ రైట్ ప్రెసెంట్ టెన్స్ ఉంది, ఇక్కడ డిడ్ రాదండి కాబట్టి ఏ టెన్స్ చూడాలంటే పాస్ట్ టెన్స్, రోట్ ఏ లెటర్. నెగటివ్ ఆన్సర్ అయితే ఏమొస్తుందండి, నో హీ డిడెంట్, హీ డిడెంట్ రైట్ రోటా, రైట్. ఎందుకండి ఇక్కడ ఆల్రెడీ మనము డిడ్ పడేసాం కదా, కాబట్టి రైట్ ఏ లెటర్. ఓకే, ఇకపోతే ఇక డబుల్ హెచ్ క్వశ్చన్స్ ఏ విధంగా రాయాలో మీకు తెలుసు కదండి, వెరీ సింపుల్ అండి. దీన్ని యాజ్ ఇట్ ఈస్ గట్రా రాసుకోమని చెప్పాను. వై డిడ్ హీ రైట్ ఏ లెటర్, రీజన్, వై అనేది రీజన్ కొడతాం కదండి, దీనికి ఆన్సర్స్ మీరు రాస్తాం. ఈ విధంగా మీరు రిమైనింగ్ అన్ని సెంటెన్సెస్కి మీరు రాయండి. నేను ఇక్కడ
ఫస్ట్ పర్సన్ ఐకి, సెకండ్ పర్సన్ యూకి, థర్డ్ పర్సన్ హీకి రాసి రిమైనింగ్ థర్డ్ పర్సన్స్ అయినటువంటి హీ, షీ, రవి, దే కూడా రాసి ప్రాక్టీస్ చేద్దాం. ఇకపోతే షీ చూద్దాం. ఇదిగోండి షీ పనిష్డ్ హిమ్. దీన్ని వెర్బల్స్ పెట్టి చేస్తే ఏమైందండి, డిడ్ ప్లస్ పనిష్. దీని నెగటివ్ సెంటెన్స్ వెరీ సింపుల్. ఏంటంటే ఫస్ట్ షీతో స్టార్ట్ చేద్దాం, డిడ్కి నాట్ యాడ్ చేద్దాం. ఇది అయిపోయిన తర్వాత పనిష్ అనేది కలుపుదాం. ఈ పనిష్ తర్వాత హిమ్ అని రాస్తాం. అదే రాశాడు, షీ డిడెంట్ పనిష్ హిమ్. నెగటివ్ సెంటెన్స్ తయారైపోయింది. డిడెంట్ పెట్టాం కాబట్టి పనిష్ ప్రెసెంట్ టెన్స్. ఇప్పుడు మనము ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎట్లా రాయాలో చూడండి. ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలి, డిడ్ రాసుకోవాలి, తర్వాత షీ ఇంటి పెట్టేసుకోండి అండి. ఫస్ట్ డిడ్ రాయండి, తర్వాత షీ రాయండి. అదే రాశాను, డిడ్ షీ రాశాను. తర్వాత పనిష్ హిమ్ క్వశ్చన్ మార్క్. ఎస్ అయితే ఎస్ షీ పనిష్డ్, షీ పనిష్డ్ హిమ్. ఓకే, నో అయితే షీ డిడెంట్ పనిష్ హిమ్. ఇక్కడ డిడెంట్ వచ్చింది కాబట్టి పనిష్. డబుల్ హెచ్ క్వశ్చన్స్ తయారు చేయాలంటే ఏం చేయాలండి, డిడ్ షీ పనిష్ హిమ్ అట్టే రాసుకోండి. దానికి ముందు ఏదైతే సూటబుల్ వర్డ్ ఉంటుందో దాన్ని పెట్టేస్తే సరిపోతుంది. ఏమైంది ఇక్కడ, వై డిడ్ షీ పనిష్ హిమ్. ఓకే, ఈ విధంగా మీరు అన్ని సబ్జెక్టులు కూడా ఈ విధంగా మన నెగిటివ్ సెంటెన్సెస్, తర్వాత ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్, డబుల్ హెచ్ క్వశ్చన్ తయారు చేయండి. ఇదిగోనండి రవి బాట్ ఏ బుక్. దీన్ని ఏం చేశాను చూడండి, రవి డిడ్, తర్వాత బై, తర్వాత బుక్. రవి డిడెంట్, ఇక్కడ నెగిటివ్ అంటే నాట్ కలపాలి కదండి. అటు రవి డిడెంట్ బై ఏ బుక్. ఓకేనా. ఇప్పుడు మనము ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ తయారు చేయాలంటే ఏం చెప్పాను, ఫస్ట్ డిడ్ రాసుకోమన్నాను, తర్వాత రవి రాసుకోమన్నాను. డిడ్ రవి బై ఏ బుక్. పాజిటివ్ ఆన్సర్ అయితే ఎస్, ఈ ఆన్సర్ వస్తుంది చెప్పాను కదా. అఫర్మేటివ్ సెంటెన్స్ లో ఉండే ఆన్సర్ రాస్తే ఎస్ ఆన్సర్ అవుతుంది. అదే మనకు నెగిటివ్ సెంటెన్స్ ఉండేది రాస్తే నెగిటివ్ ఆన్సర్ అవుతుంది. ఇంకా డబుల్ హెచ్ క్వశ్చన్స్ ఎట్లా తయారు చేయాలో మీకు తెలుసు. ఇక్కడ దీన్ని యాజ్ టీజ్ రాసుకుంటాం, దానికి ముందు ఏదైతే సూటబుల్ గా ఉంటుందో దాన్ని పెడతాము. అదేవిధంగా దే పెయింటెడ్ ఏ పిక్చర్. దీన్ని ఇప్పుడు మనము నెగిటివ్ సెంటెన్స్ రాయంటే ఫస్ట్ ఏం చేయాలండి, సబ్జెక్ట్ అనే దేన్ని మనం రాసుకుంటాం. ఫస్ట్ దే రాస్తామండి, మళ్ళీ ఏం చేస్తాం, దాని తర్వాత డిడ్ రాస్తామండి, దానికి నాట్ యాడ్ చేస్తాం. అవునా, ఈ డిడ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం మనము, నాట్ యాడ్ చేస్తాం. నాట్ యాడ్ చేసిన తర్వాత పెయింట్ తర్వాత ఏం చేయాలి, పిక్చర్. ఇక్కడ రాసానండి, ఇక్కడ వచ్చింది అది పిక్చర్ రాస్తాం. దే డిడెంట్ పెయింట్ పిక్చర్. ఇక ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ తయారు చేయాలంటే తెలుసు కదండి, ఫస్ట్ డిడ్ తర్వాత సబ్జెక్ట్. ఇక్కడ ఏమి డిడ్ దే, ఇక పెయింట్ పిక్చర్, ఏ పిక్చర్ రాసుకుంటాం. ఎస్ ఆన్సర్ ఎస్, దే పెయింటెడ్ పిక్చర్. నో, దే డిడెంట్ పెయింట్ పిక్చర్. డిడెంట్ పెట్టినా అంటే ప్లెయిన్ వెర్బ్ వస్తుందండి. అలాగా మనం డిడ్ పెట్టలేదంటే మనము పాస్ట్ టెన్స్ వెర్బే రాసుకోవాలి. అదేవిధంగా మనం ఇక్కడ డబుల్ హెచ్ క్వశ్చన్స్ కూడా తయారు చేస్తాం. ఇప్పుడు మీకు అర్థమైందా. సో ఈ విధంగా మనం ఏం చేయాలంటే ప్రతి టెన్స్ కూడా ఈ విధంగా మనము అఫర్మేటివ్ సెంటెన్స్ నుంచి నెగిటివ్ సెంటెన్స్ తయారు చేయాలి. అదే విధంగా అఫర్మేటివ్ సెంటెన్స్ నుంచి ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ తయారు చేసేది నేర్చుకోవాలా. ఆ క్వశ్చన్స్ తయారు చేయడంతో పాటు వాటికి పాజిటివ్ ఆన్సర్ తర్వాత నెగిటివ్ ఆన్సర్ కూడా ఇవ్వడం నేర్చుకోవాలి. దాని తర్వాత ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ నుంచి మనము డబుల్ హెచ్ క్వశ్చన్స్ కూడా తయారు చేయడం నేర్చుకోవాలి విత్ ఆన్సర్స్. ఈ విధంగా ప్రతి టెన్స్ కూడా ఈ విధంగా మనం తయారు చేయగలిగితే ఖచ్చితంగా మనకు టెన్సెస్ పైన ఒక పట్టు వస్తుంది. గ్రామటికల్ మిస్టేక్స్ లేకుండా రాసేదానికి ఆస్కారం ఉంటుందండి. సో ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. నేను ఇచ్చిన ఎగ్జాంపుల్స్తో పాటు మరికొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీకు గ్రామర్ పైన అవగాహన అనేది వస్తుందండి. అలాగే ఈ వీడియోని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.